ఇట్లాంటివన్నీ ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ పడతా ఉంటారు. దీనిపైన కూడా ఈ ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీనిపైన కూడా ఒక్కసారి ప్రజాప్రభుత్వం ఆలోచించాలి. ఇంత అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసుడు కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు చెప్తున్న చదువుకి వాళ్ళు తీసుకున్న ఫీజుకి అసలు పొంతననే లేదు. నిజంగా ఒక్కసారి ఆలోచించండి పేరెంట్స్. మీరు సరే ఓకే మీకు కట్టాలనిపిస్తే కట్టుకోండి, కానీ ఒక్కసారి ఆలోచించండి అంతే. నేను చెప్తున్నా అది ఎంతవరకు నిజమేనది ఒక్కసారి ఆలోచించండి. మీరు కడుతున్న ఫీజుకి మీ అబ్బాయికి వస్తున్న చదువుకి ఏమన్నా పొంతన ఉందా లేదా ఒక్కసారి ఆలోచించుకోండి అంతే. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఇంకా డీప్గా మాట్లాడితే అరే నీకు ఏదేదో అంతా డిఫరెంట్గా మాట్లాడుతుంటారు, కొంతమంది ఆలోచించుకోకుండా మాట్లాడుతూ ఉంటారు. సో మొత్తానికైతే ఓయాసిస్ స్కూల్కి సంబంధించిన ఇష్యూ ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన ముచ్చట ఈరోజు మనకు నేటి జాతరలో రావడం జరిగింది. దీనిపైన కంపల్సరీ గవర్నమెంట్ కానివ్వండి, డిఈఓ గారు రెస్పాండ్ కాండి, ఏం యాక్షన్స్ తీసుకుంటారో మరి దానికి సంబంధించి ఎట్లా ఉంటుంది ఏందనేది కూడా ఒకసారి ఆలోచించండి. లేకపోతే ప్రజా సంఘాలు కానివ్వండి, స్టూడెంట్స్ యూనియన్లు, ఏబీవీపీ వీళ్ళందరూ కూడా చాలా కోపంగానే ఉన్నారు. ఇక వాళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కూడా కాదు. అందుకే ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనో దానిపైన ఆలోచించి మీరు కూడా ముందుకు అడుగులు వేయండి.